హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను కాలీఫ్లవర్ కూర తీసుకొచ్చాను. కాలీఫ్లవర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళల్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పును పసుపు వేసేసి నేను ఒక్క 2 to 3 minutes బాయిల్ చేసేసాను. సో దాంట్లో ఉన్నవి ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోయేటట్టు ఇప్పుడు నీట్గా అయిపోయాయి కదా. సో నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను, చాలా అంటే చాలా పెద్ద టమాటో. అలాగే ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని కూడా ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లో కొంచెం మసాలా వేయాలి కదా, మసాలా పౌడర్ కోసం కొంచెం మిరియాలు, అలాగే ఎక్కువ ధనియాలు, ఎక్కువ జీలకర్ర, కొంచెం సోంపు. అంతేనండి, ఇంకేం వెయ్యక్కర్లేదు. మిగతా ఆవాలు కానీ మెంతులు కానీ ఏం వెయ్యక్కర్లేదు. జస్ట్ ఆవాలు కాదు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఈ వీటిల్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటానండి. ఎండుమిరపకాయలు కూడా వేయక్కర్లేదు. జస్ట్ ఈ 4 మనం గ్రైండ్ చేసేసుకుని కూర అయ్యేటప్పుడు మనం లాస్ట్లో వేసేస్తామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. నూనె కూడా వేడెక్కిపోయింది బాగానే. సో ఇప్పుడు నేను పోపు వేసేస్తాను. నేను ఆవాలు, జీలకర్ర, అలాగే మీకు లెక్క పెడితే కనిపిస్తాయి, మహా అంటే 3-4 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అంతే. ఇంకేం వేయకూడదండి. జస్ట్ ఆవాలు కూడా చాలా తక్కువ వేసాను. జీలకర్ర, లవంగాలు 4 కానీ 3, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి. ఇలా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. నేను ఒకదాన్ని పట్టుకుని తీస్తాను కదా, అవి నా మీద పడుతూ ఉంటాయి. చాలా రిస్క్ తీసుకుని చేస్తానండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా కష్టపడి చాలాసార్లు కళ్ళల్లో పడి లేదా ఒంటి మీద పడి చాలాసార్లు పేలి కాలి చాలా ఉంటాం. సో మీకు అందరికీ ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఎక్కువ తరిగి పెట్టుకోవాలి. నేను అందుకే పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ కూరకి ఉల్లిపాయలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఒక ఉల్లిపాయతో కాకుండా 2 ఉల్లిపాయలతో ఈ కూర చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం వేయక్కర్లేదు. హ్యాపీగా ఈ కూర చాలా చాలా బాగుంటుందండి. ఏదో జీడిపప్పు పేస్ట్ అని కానీ అవేం వేసుకోక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. గొట్టు వస్తుందండి, పచ్చిమిరపకాయలు వేగాయి కదా, దాని గొట్టు వస్తుంది. సో ఇలా వేగాలండి. ఒక్కసారి వేగిపోతే మనకి మిగతా ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా బాగా వేగిపోయి, అసలు ఎంత బాగా వేగిపోయో మీకు కనిపిస్తున్నాయి, ఎర్రగా అయ్యాయి. సో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసేసుకుని ఇలా మొత్తం ఉల్లిపాయలకంతా పట్టేటట్టు చూసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానండి. చాలా పంజెంట్గా ఉంటుంది మాది. కొంచెం వేసుకుంటే చాలు, మొత్తం కూర అంతా ఫుల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అదే బయటదైతే మీకు తెలుసు కదా, ఎన్ని స్పూన్లు వేసినా ఫ్లేవర్ రాదు. ఎన్ని స్పూన్లు వేసినా అసలు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా అని అనిపిస్తుంది. కానీ మనం ఇంట్లో చేసుకున్నదైతే చాలా చాలా బాగుంటుంది. కొంచెం వేసినా చాలు, మంచి కూరకంతా పట్టేస్తుంది అనమాట. సో ఇలా ఒక్కసారి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆ పచ్చి వాసన పోయే వరకు ఒక్కసారి వేయించేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోండి, మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు కారం తగ్గించండి. అలాగే మనం మిరియాలు వేసాం కాబట్టి అందులో, సో అది కూడా ఆ పౌడర్ కూడా చూసుకుని వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాలీఫ్లవర్ ఎప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం, లేదా బంగాళదుంపలో కానీ వేరే దాంట్లో కలిపి చేసుకుంటాం, లేదా కొంతమంది కొబ్బరి పాలు వేస్ట్ చేసుకుంటారు, గ్రేవీ కర్రీస్ చేసుకుంటారు, బఠానీ వేస్ట్ చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. నేను ఇవాళ మాత్రం ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసి టమాటోలు వేసి కూర చేద్దామని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందని. సో ఇప్పుడు పచ్చివాసన పోయింది కాబట్టి మనం ఈ టమాటోలు వేసేస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. అలాగే రైస్ ఐటమ్స్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని పూర్తిగా వీడియో చూడండి. సో దట్ నేను ఏం వేస్తున్నానో,
ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో అవి తెలుస్తాయి, లేకపోతే తెలియవు, స్కిప్ చేసేస్తే తెలియదండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, దయచేసి మీరు అందరూ ఫాలో అవ్వండి. ఇది ఒక్కసారి మగ్గాలండి, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, టమాటోలు చక్కగా మగ్గిపోయాయి. చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ కూర ఇంత టెంప్టింగ్గా ఉంటే ఇంకా కాలీఫ్లవర్ వేసాక ఇంకెంత టెంప్టింగ్గా ఉంటుందో. ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు వేసుకుందామండి, కొంచెం గార్నిష్కి దాచుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్లు వేసేసుకుందామండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక 2 to 3 minutes ఉడకబెట్టుకున్న నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో ఉప్పును పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఓన్లీ జస్ట్ 2 to 3 minutes, మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు, బాగా మెత్తగా అయిపోతే అప్పుడు కూర బాగోదు. జస్ట్ 2 minutes అయిందా, అవి కొంచెం సాఫ్ట్గా అయ్యాయా చాలు, వెంటనే తీసేయచ్చండి. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం కలిపేసుకోవాలి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేస్తే ఆ ఉల్లిపాయలు టమాటోలు అవన్నీ కలిసి చాలా బాగుంటుంది. అంతేనండి, కొంచెం సేపు మగ్గాలి కాబట్టి నేను మీకు ఇంకొక 1-2 minutes తర్వాత ఇది మగ్గిపోతుంది. మగ్గిపోయాక ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే లైన్ బై లైన్ మనం వేస్తూనే ఉండాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేది ఒక్కసారి మగ్గిపోయినవి అనుకోండి, ఆల్రెడీ కూర చాలా మగ్గిపోయినదే. ఒక్క నిమిషం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు మనం చూడాలి. ఒక్కసారి వాటర్ బయటకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం వేసేసుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. చాలా మంచి వాసన వస్తుందండి. ఎంత మంచి వాసన వస్తుందంటే కూర మాత్రం అదిరిపోయింది. నేను ఆగలేకపోతున్నాను, అంత టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు లైన్గా మనం వేసేసుకుందామండి. నేను గ్రైండ్ చేశానని చెప్పాను కదా, మిరియాలు, ధనియాలు, కొంచెం సోంపు, అలాగే కొంచెం జీలకర్ర, అది వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. అలాగే కొంచెం ఉప్పు, మీకు రుచికి తగినంతగా ఈ కూరకి ఎంత పడుతుందో అంత ఉప్పు. అలాగే మనం పచ్చిమిరపకాయలు వేసాం, అలాగే ఈ పౌడర్లో కూడా కొంచెం మిరియాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కారం. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే సాంబార్ పౌడర్, అలాగే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పౌడర్. సో ఇవన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం మనం కలిపేద్దాం. ఇంకా వేరే గరం మసాలా వేయక్కర్లేదు, ఎందుకంటే మనం పోపులో వేసేటప్పుడు 4 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా గరం మసాలా అనేది వేయక్కర్లేదనమాట. మనం ఇప్పుడు అవన్నీ వేసాం కూడా, సోంపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆ పౌడర్ కూడా వేసేసాం, సాంబార్ పౌడర్ వేసేసాం, ఉప్పు వేసేసాం, కారం వేసేసాం. చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పలేకపోతున్నాను, అంత టేస్టీగా ఉంటుంది. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగా వచ్చింది కూర. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మగ్గించేశాక మనం ఇంకా మగ్గిపోవడానికి ఏముందిలేండి, అదిగో బాయిలింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను స్పైసీ అండ్ టమాటో సాస్ వేసేస్తున్నాను. స్వీట్ అండ్ స్పైసీ టమాటో సాస్ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. కూర మాత్రం అదిరిపోతుంది, ఇంకా నేను చెప్పలేను, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు నా ఛానల్లో చూడండి. రకరకాలైన రెసిపీస్ వస్తూ ఉంటాయి. మనం రొటీన్గా కాకుండా కొంచెం ఇన్వెన్షన్ చేసినవి, డిస్కవర్ చేసినవి వస్తూ ఉంటాయి. మనకు కావాల్సింది రుచిగా తినడం, అవి మీకు వస్తూ ఉంటాయి. మీరు దయచేసి ఏం అక్కర్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి నా ఛానల్ గురించి చెప్పండి, ప్రమోట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా చేసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, బాగా మరుగు వచ్చేస్తుంది. కూర అంతా అయిపోయింది. మనం స్వీట్ అండ్ టమాటో సాస్ వేసేసాం, స్వీట్ అండ్ స్పైసీ. ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి, లేదా మ్యాక్సిమం అందరింట్లోనూ ఉంటుంది, లేకపోతే మాత్రం తెప్పించుకుని ఈ కూర చేయండి. ఎందుకంటే ఆ ట్యాంగినెస్, ఆ స్వీట్నెస్ ఆ సాస్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎంత టమాటోస్ని మనం గ్రైండ్ చేసి వేసినా అది మాత్రం మనకి రాదు. అది ఆ కిసాన్ దాంట్లో మనం చేసిన ఆ స్పైసీ టమాటో సాస్ మాత్రం అదిరిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, నేను లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరతో
గార్నిష్ చేసేసుకుంటానండి. చాలా చాలా టేస్టీ అయిన కూర అయిపోయిందండి. కూర చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు హాలిడేస్ ఏమో, పిల్లలకి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ చేసి పెట్టేయండి. అసలు ఇంకా మాట్లాడరు, ఏమీ అడగరు మిమ్మల్ని. ఇంకా అన్నం ఇంకోసారి కలపమ్మా అంటారు, అన్నం కలిపేసేయండి, హ్యాపీగా కడుపు నిండా పెట్టేసేయండి. వాళ్ళ యావిగేషన్స్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు, టీవీ చూసుకుంటారు, డ్రాయింగ్సే వేసుకుంటారు. పెద్ద పిల్లలు అయితే వేరే నోట్సే రాసుకుంటారు, రికార్డ్సే రాసుకుంటారు. మనకి తెలియదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మనం కడుపు నిండా పెట్టడమే మన బాధ్యత. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పెద్దవాళ్ళకు కూడా పెట్టండి, చాలా ఈజీగా. చాలా పాపం వాళ్ళకి డైజెస్ట్ అవ్వకపోవడానికి కూడా ఏం లేదు, అంత సింపుల్గా ఉన్నవే. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.